హాయ్ అబ్బా, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళ మునక్కాయ మసాలా కర్రీ చేయబోతున్నా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి అబ్బా, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అనమాట. పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి, మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువనే వేసుకున్నా, కొంచెం పల్లీలు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి ప్లేస్లో కారం పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేను కారం పొడి నాకు అంటే ఈ కర్రీలకు అంత నాకు నచ్చదన్నమాట. నేనైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నా. పచ్చిమిర్చి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఇది మా ఏమంటారు మునక్కాయ కర్రీ, మునక్కాయ మసాలా కర్రీ కదా, సూపర్ ఉంటుంది అనమాట. అందుకు చెప్తున్నాను. ఇవి మంచిగా గోలిన తర్వాత ఇవి మంచిగా గోలాలి. ఎందుకు అంటే పచ్చి పచ్చి ఉంటే టేస్ట్ ఉండదు అనమాట. అందుకే మంచిగా గోలాలి. అవి గోలిన తర్వాత కొంచెం చింతపండు, కొంచెం టమాటాలు, టేస్ట్కి సరిపడేంత. నేనైతే ఒక 1/2 కేజీ టమాటాలు అయితే తీసేసుకున్నాను అనమాట. మునక్కాయలు ఎక్కువ ఉన్నాయి మా ఇంట్లో, అందుకే నేను ఇంకా మునక్కాయ మసాలా కర్రీ చేద్దామని. ఇంట్లో చాలా ఇష్టం అనమాట మునక్కాయ మసాలా కర్రీ అంటే. అందుకే మా పండగకైతే ఇంకా చాలా ఇష్టం. అందుకే నేను ఇట్లా మునక్కాయ మసాలా కర్రీ అయితే చేసేస్తున్నా గైస్. కారము సరిపోకపోతే ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కారం పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఏది కారం పొడి అయితే అస్సలు యూజ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి. ఇది కొంచెం వేగిన తర్వాత పసుపు, ఇవి మంచిగా మగ్గించుకోవాలి కదా, చిన్న మంట మీద మగ్గించుకోవాలి. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, ఉప్పు. ఇప్పుడే మొత్తం కలిపేస్తున్నాను అనమాట. టేస్ట్కు సరిపడేంత ఉప్పు ఇందులో వేస్తున్నాను, కూరకు సరిపోయేంత మొత్తం నేనైతే ఈ టమాటాలలో వేసి కలుపుతున్నాను అనమాట. ఎందుకు అంటే మంచిగా కలిసిపోతుంది, టమాటాలలో మంచిగా కలిసిపోతుంది. ఉప్పు టేస్ట్ అనేది మనము చూసుకోవచ్చు, మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు. అందుకే నేను టమాటాలలోనే వేసి మగ్గిస్తున్నాను అనమాట. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి గైస్, కొత్తగా ట్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట. ఇవి మగ్గించుకున్న తర్వాత చల్లారిపోయిన చూడండి, ఇవి మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. మంచిగా మనకు మంచిగా మిక్సీ పట్టేసుకుంటే ఇగో ఇట్లా ఇట్లా రావాలి గైస్, మెత్తగా. ఇట్లా బరక ఉండొద్దు, ఇట్లా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకుందాం. మళ్ళీ పొయ్యి మీద ఒక బాండి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనము అంటే కూరకు సరిపడంత ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆవాలు జీలకర్ర, నేను ప్రతి దానిలో ఆవాలు జీలకర్ర వేస్తా. కొంతమంది వేస్తారు, వేయరు, మీ ఆప్షన్. నేనైతే వేస్తాను, టేస్ట్ బాగుంటుందని. కొంచెం ఉల్లిగడ్డలు కూడా గోలిచ్చి ఆ మసాలాలో వేసుకోవచ్చు, మిక్సీ వేసుకోవచ్చు, కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇట్లా నాకు చాలా ఇష్టం కాబట్టి ఇట్లా. కొంచెం కళ్యమాకు, ఇది గోలిన తర్వాత కొంచెం పసుపు, మీ టేస్ట్కి సరిపడంత. నేను పసుపు ఎక్కువ యూజ్ చేస్తా, ఏ కర్రీలు అయినా సరే పసుపు ఎక్కువ యూజ్ చేస్తా. దీనికి టేస్ట్ ఇది అని ఏమి ఉండదు. ఉడకబెట్టిన మునక్కాయలు ఇవైతే మంచిగా ఒక్క ఉడికించుకున్నా, ఉప్పు వేసుకొని ఒక ఎందుకంటే పచ్చివాసన రాకుండా అనేది నేను ఉడికించుకున్నాను అనమాట. అందులో అయినా ఉత్తగైనా ఉడికించుకోవచ్చు, ఎందుకో పచ్చి ఉంటుంది కదా. ఇట్లయితే ఒక్క ఉడికించినాం అనుకో, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. ఇవి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం గైస్. ఒక 5 నిమిషాలు మగ్గించుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టింది మసాలా ఉంది కదా, ఆ మసాలా ఈ మగ్గించుకున్న దానిలో వేసేద్దాం. మంచిగా మగ్గిపోయినాయి చూడండి, ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ మసాలా మంచిగా కలిపేసేసుకొని చూసిరా ఎంత మంచిగా మగ్గిపోయినాయో. ఎందుకు అంటే ఉడకబెడితే చాలా తొందరగా మగ్గిపోతాయి. ఈ మసాలా అందులో వేసేసుకుందాం. ఈ మసాలా కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా అన్నీ ఉడికించుకునే కదా, ఎక్కువసేపు కూడా కాదు గైస్, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. అంటే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందర అయిపోతుంది అనమాట. అందుకే ఇవైతే మంచిగా కలిపేసుకోవాలి. నేనైతే నాకు చూస్తుంటేనే ఊరిలో వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు తినాలన్నట్టున్నది నాకైతే. అయినా సరే ఎన్నిసార్లు చేసినా కానీ మా ఇంట్లో మా పండగతోనే అసలు మునక్కాయ మసాలా అంటే పిచ్చి వానికి. ఎన్నిసార్లు చేసినా వానికి ఇది కాదనమాట. ఇది పూరికి అయితే సూపర్ ఉంటుంది గైస్. నేనైతే మిక్సీ మంచిగా కడిగేసుకొని ఇప్పుడు ఆ వాటర్ అందులో పోసేసుకున్నా. పూరికి సెట్ అవుతుంది గైస్. ఇక జొన్న రొట్టెకు అదానికి ఇదానికి నాకు తెలియదు, కానీ పూరికైతే సూపర్ సెట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం అబ్బా. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే మనకు మునక్కాయకు మసాలా అంతా పడుతుంది. అప్పుడు మనకు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. మీకు చూస్తే తెలుస్తలేదేమో కానీ నాకు ఆ కర్రీ చేస్తుంటే ఆ అరోమా అనేది నాకు ఇట్లా ఇదవుతుంది అనమాట. ఇది చూడండి ఎంత మంచిగా మగ్గిపోయిందో, సూపర్ అంటే నేను ఇలా కొత్తిమీర కానీ ఏదైనా మీ దగ్గర ఉంటే వేసుకోండి, నా దగ్గర అప్పుడు లేదు కాబట్టి నేను ఏం వేయలేదు. చూడండి అంత మంచిగా ఉడికిపోయింది, సూపర్
సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి గైస్. ఓకేనా, బాయ్.